Hello K-drama lovers. So welcome to K-dramas to watch part 2. So today the dramas I'm recommending is time travel dramas. సో ఇదేంటంటే ఇందులో ఫస్ట్ వన్ లవ్లీ రన్నర్ అనమాట. ఈ డ్రామా గురించి చెప్పబోతున్నాను. ఇందులో ప్లాట్కి వచ్చేసరికి ఇన్సోల్ అని ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట. తనకి సుంజయ్ అని ర్యూ సుంజయ్ అని ఒక ఐడల్ అంటే అతను సింగర్ అనమాట. అతను అంటే చాలా ఇష్టం అనమాట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోతే ఆమె టైం ట్రావెల్ చేసి వెళ్ళి ఆయన్ని ఎలా సేవ్ చేయబోతుంది, ఎలాంటి చేంజెస్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి రొమాన్స్ వాళ్ళిద్దరి మధ్యన ఉండబోతుంది అండ్ మంచి కామెడీ కూడా ఉంటుందండి ఇందులో. టోటల్ 16 ఎపిసోడ్స్ అండ్ ఎంత బాగా తీశారంటే ఈ డ్రామా. ప్రతి ఎపిసోడ్ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి చూస్తాం. ఒక స్కూల్ నుంచి కాలేజ్ తర్వాత ఒక బ్యాండ్, వీళ్ళందరూ ఒక బ్యాండ్ ఉంటారనమాట. సుంచే వీళ్ళందరూ ఒక బ్యాండ్. ఎవరు అందులో విలన్ కింద ఉంటారు, ఎవరి వల్ల ఆయనకి మరణం జరుగుద్ది, ఎవరు ఆయన బిల్డింగ్ మీద నుంచి తోసేస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఈమె అయితే స్టార్టింగ్ హ్యాండిక్యాప్ అనమాట. హ్యాండిక్యాప్ అంటే తనకి కాలు పనిచేయమన్నమాట. బట్ ప్రీవియస్గా తను పనిచేసేవి, తను నడిచేది. సో తర్వాత తను ఎప్పుడైతే టైం ట్రావెల్ అయ్యి నడుస్తుందో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకొని మంచి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. సో టోటల్ 16 ఎపిసోడ్స్. ఎవరైతే చూడలేదో జస్ట్ రన్ అండ్ వాచ్. ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ డ్రామా పర్ఫెక్ట్ మ్యారేజ్ రివెంజ్. ఎస్, టైటిల్లోనే ఉంది కదా, ఇది ఒక మ్యారేజ్ రివెంజ్కి సంబంధించిన డ్రామా అనమాట. మంచి రివెంజ్ ఉంటుంది, మంచి రొమాన్స్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంచి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. సో ప్లాట్కి వచ్చేసరికి హనీజు అని ఒక ఆవిడ ఉంటుంది. తను టైం ట్రావెల్ అయ్యి తన ఫ్యామిలీకి తన హస్బెండ్తోని ఈమెకి ఉన్న ఏమంటారు ఆ కోపం అంతా రివెంజ్ రూపంలో తీర్చుకుంటుంది అనమాట. సో ఈమెకు ఒక యాక్సిడెంట్ అయ్యాక ఆమె టైం ట్రావెల్ అవుతుంది. టైం ట్రావెల్ అయ్యాక తను డోగుకని ఒక సీఈఓ ఉంటాడు, అతనితో ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్లోకి వెళ్తుంది. అతను యాక్చువల్లీ తన స్టెప్ సిస్టర్ ప్రేమిస్తుంది అనమాట. కానీ అయినప్పటికీ కూడా ఈమె పెళ్లి చేసుకొని ఈమె ఆయనతోటి కాంట్రాక్ట్ మ్యారేజ్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలాగ ఈమె తర్వాత రివెంజ్ తీర్చుకుంది అనేది స్టోరీ ప్లాట్. అయితే మంచి మిక్స్డ్ ఎమోషన్ ఉంటుంది. ఒక అనాథాశ్రమం నుంచి మేము తీసుకొచ్చి పెంచుకున్నాక ఎలాగ ఆమెను ట్రీట్ చేశారు, ఆమెను ఎవరు చంపడానికి ట్రై చేశారు అండ్ ఇతను ఎందుకు తనకి హెల్ప్ చేశారు, లాస్ట్లో ఏమయ్యింది అనేది స్టోరీ ప్లాట్ అనమాట. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎవరైతే చూడలేదో, ఎవరైతే మంచి డ్రామా మ్యారేజ్ రివెంజ్ డ్రామా కోసం చూస్తున్నారో గో అండ్ వాచ్. ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయే థర్డ్ డ్రామా మ్యారీ మై హస్బెండ్. ఇది మ్యాక్సిమం కే డ్రామా లవర్స్కి ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. అంత బాగుంటుందన్నమాట ఈ ప్లాట్ అండ్ ఈచ్ ఎపిసోడ్ కూడా ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయదు. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా క్యారీ ఆన్ చేస్తుంది. సో ప్లాట్కి వచ్చేసరికి కంగ్ జీవోన్ అని ఒక అమ్మాయి ఉంటుంది. అయితే తన హస్బెండ్ అండ్ తన ఫ్రెండ్ కలిపి తనని మర్డర్ చేస్తారు. అయితే ఆ మర్డర్ చేసే టైంకి తను ఇంకొక ఛాన్స్ ఉంటే బాగుండేది అన్నట్టు కోరుకునేసరికి యూనివర్స్ కూడా హెల్ప్ చేసి తను 10 years బ్యాక్ టైం ట్రావెల్ అవుతుంది. తనతో పాటు యూజీ హ్యూక్ అని తన బాస్ ఉంటాడు. తను కూడా తినని ప్రేమిస్తాడనమాట. కానీ తనకు తెలియదు అప్పటికి. సో తను కూడా టైం ట్రావెల్ అవుతారు. వీళ్ళిద్దరూ టైం ట్రావెల్ అయ్యి వచ్చారన్న విషయం వీళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. అండ్ తర్వాత వీళ్ళు టైం ట్రావెల్ అయ్యి ఎలాగ తన ఫ్రెండ్ అండ్ తన హస్బెండ్కి రివెంజ్ తీర్చుకున్నారు అనేది టోటల్ ప్లాట్ అనమాట. అండ్ చాలా బాగుంటుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఆవిడ తన హెల్త్ పాడయ్యి తన సిచ్యువేషన్ రావడానికి రీజన్ కనుక్కొని తన హెల్త్ నుంచి తన లైఫ్ వరకు ఎంత మంచిగా కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిందో, ఎలాంటి రివెంజ్ అంటే అందులో ఇంకొంతమంది క్యారెక్టర్స్ కూడా వస్తూ ఉంటారు. తన ఫ్రెండ్ ఆ విలన్ కూడా కలిపి ఎలా దీని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తారు, చంపడానికి ట్రై చేస్తే తిని ఎట్లా ఎస్కేప్ అయ్యి తాను కాపాడుకొని తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకొని ఎంత తను కలగన్నట్టు ఎలా ముందుకెళ్ళింది అనేది డ్రామా ప్లాట్. తనతో పాటు ఈ యూజీ హ్యూక్ అనే బాస్ కూడా ఉంటాడు కదా, అతను కూడా దీనికి హెల్ప్ చేస్తాడనమాట. ఎలాగా తను రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది ఏంటి అనేది చాలా బాగుంటుంది. లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఒక ఫ్రెండ్ బిట్రేయల్ ఎట్లా ఉంటుంది అనేది డ్రామాలో చూపిస్తారు. ఎన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయో కూడా చూపిస్తారనమాట. అండ్ టోటలీ వర్త్ వాచింగ్. అండ్ ఇందులో టోటల్గా 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్స్ క్యారీస్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ రన్ అండ్ వాచ్, ఎందుకంటే ఇది ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కూడా టైం ట్రావెల్ డ్రామాస్. ఎవరైతే మంచిగా ఇట్లా టైం ట్రావెల్ అయ్యి ఒక ఫ్యాంటసీ, ఒక థ్రిల్లర్, ఒక రివెంజ్ ప్లాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ 3 డ్రామాస్ ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. సో ఇది ఈరోజు కే డ్రామాస్ పార్ట్ 2 వీడియో. ఐ హోప్ you like my review and part 3 వీడియోతో రేపు వస్తాను. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ.